హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుర్నర్ మారుతి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేమైతే మిర్జాపూర్లోని హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నిజానికి లాస్ట్ టైం కూడా ఈ గుడి గురించి ఒక ఫుల్ వీడియో చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ హనుమంతుడి దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది. మేమైతే ఇక్కడి నుండి దెగ్లూరుకి వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ తెలంగాణ మరియు మహారాష్ట్ర బార్డర్. స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు కదా. సో ఇటు సైడ్ చూసుకుంటే తెలంగాణ, సో ఇటు సైడ్ చూసుకుంటే మహారాష్ట్ర. ఇప్పుడు మేము తెలంగాణ నుండి మహారాష్ట్రకి అయితే వెళ్తున్నాము. మేమైతే దెగ్లూరుకి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇది చాలా ప్రసిద్ధమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం. ఎంత గంభీరంగా ఉందో కదా. అలా అక్కడ ఒక కప్పు టీ తాగేసి మేమైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇదే మన నాందేడ్ జిల్లా హొట్టల్ గ్రామంలోని ప్రసిద్ధ సిద్ధేశ్వర ఆలయం. ఈ సిద్ధేశ్వర ఆలయం ఒక గుడి మాత్రమే కాదు, అద్భుతమైన శిల్పకళకు నిలయం. ఈ ఆలయాన్ని కళ్యాణి చాళుక్యుల కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా ఇక్కడ గర్భగుడి ద్వారం దగ్గర ఉన్న శిల్పాలు అప్పటి శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం. ఇక్కడ ప్రధాన దైవం సిద్ధేశ్వర స్వామి, అంటే పరమశివుడు. లోపలికి రాగానే ఆ ప్రశాంతతను మీరు అనుభవిస్తారు. గర్భగుడిలో ఉన్న శివలింగం చాలా శక్తివంతమైనదిగా భక్తులు నమ్ముతారు. ఇక్కడ పూజలు ముగించుకున్నాక వచ్చే మానసిక ప్రశాంతతే వేరు. ఆలయం బయట ఉన్న నంది విగ్రహం చూడండి, ఎంత జీవకళతో ఉందో. అలాగే ఈ ఆలయ గోడల మీద పురాణ గాథలకు సంబంధించిన చిత్రాలను శిల్పరూపంలో చెక్కారు. ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి, చరిత్ర ప్రేమికులకు ఇది ఒక స్వర్గం అని చెప్పవచ్చు. ప్రతి రాయిపై చెక్కిన శిల్పకళ మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడి పిల్లర్ల మీద ఉన్న డిజైన్స్, గర్భగుడి ద్వారం దగ్గర ఉన్న శిల్పాలు అప్పటి శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం. ఈ గుడి పక్కనే సరిగ్గా కొంచెం దూరంలో ఇంకో గుడి కూడా ఉంది. ఇక్కడ స్థానికులు చెప్పేదాని ప్రకారం పక్కనే ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు కొలువై ఉంటారట. సాధారణంగా ఒకే చోట ఇలా రెండు ఆలయాలు పక్కపక్కనే ఉండడం చాలా అరుదుగా చూస్తుంటాం. మేమైతే రూపలికి వెళ్తున్నాము. ఇందాక అడిగితే ఇక్కడ అమ్మవారు ఉంటారని చెప్పారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే విగ్రహం అయితే ఇలా ఉంది. సో శివలింగమే కానీ పైన లింగం అనేది లేదు ఇక్కడ. సో ఈ విగ్రహాన్ని అమ్మవారుగా భావిస్తారట. ఈ సిద్ధేశ్వర ఆలయం దాదాపు 11వ శతాబ్దంలో నిర్మించినదని ఇక్కడి వారు చెబుతుంటారు. అంటే ఇది ఎంతటి పురాతనమైనదో అర్థం చేసుకోండి. ఆ కాలం నాటి శిల్పకళ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. ఈ చారిత్రక వారసత్వాన్ని కాపాడటం కోసం ప్రభుత్వం మరియు పురావస్తు శాఖ కోట్లాది రూపాయల నిధులను కేటాయించి ఈ పునర్నిర్మాణ పనులు చేపడుతుంది. ఎప్పుడైనా మీరు మహారాష్ట్ర దెగ్లూరు సైడ్ వస్తే ఈ అద్భుతమైన ఆలయాన్ని దర్శించుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.